హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శివాని. నార్మల్గా అందరూ చేనేత చీరలు చూస్తారు కదా అండి, పోచంపల్లి శారీస్ అని కూడా అంటారు. సో ఇవి కాటన్ అనమాట అండి. కాటన్తోని అంతగా షైన్ అవ్వదు, బట్ మనం కలర్స్ వేసేదాన్ని బట్టి షైన్ అవుతుందన్నమాట. సో చూసారు కదా అండి, ఇందులో 12 శారీస్ ఉంటాయన్నమాట. వాళ్ళు మాకు కొంగు అని చీరకి అటాచ్డ్గా ఇస్తారు, అండ్ శారీస్ని సపరేట్ చేయడానికి వరకు కొంచెం మార్క్ వేస్తారనమాట. సో ఆ మార్క్ వచ్చినప్పుడు మేము ఏమనుకోవాలంటే ఒక శారీ ఉంది అంటే అయిపోయింది అని గుర్తించాలని వాళ్ళు మార్కేస్తారనమాట. అండ్ ఈ శారీ ప్రిపరేషన్ కూడా చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అండి. దీనికి చాలామంది కావాలి, ఒకే పర్సన్ తను చేయలేరు. సో ఒక్కొక్కరు ఒక్కొక్క వర్క్ చేస్తారనమాట, చాలా టైం పడుతుంది. మీకు ఆ ప్రాసెస్ అంతా నేను చూపిస్తానమాట. ఈ డిజైన్ చూసారు కదా అండి, ఇదంతా వాళ్ళు వేశారనమాట. వాళ్ళ మెజర్మెంట్స్తోని, వాళ్ళ దగ్గర ఆల్రెడీ మెజర్మెంట్స్ తీసుకునేది ఒక చెక్ ఉంటుందండి. సో దాంతోని వాళ్ళని మార్కులు వేసుకుంటారనమాట. మార్క్స్ వేసుకొని పాయల్లాగా డివైడ్ చేసుకుంటారనమాట. సో ఒక్కొక్క పాయలో ఇన్ని పోగులు ఉంటాయని వాళ్ళకి ముందే తెలుసు అనమాట. సో అంతా బండిల్ బండిల్ లాగా తీసుకొని అలా వేస్తారనమాట. చూసారు కదండి వాళ్ళు ఎలా కట్లేసారు, వాటిని కట్లు అంటారనమాట. సో ఒక్కొక్క డిజైన్కి వచ్చే ఒక డిజైన్కి ఒకటి కట్టేసి పెడతారు. అంటే ఒకటి ఇంకొక డిజైన్ వస్తే దానికి కట్టేసి పెడతారనమాట. సో అన్ని కట్లు వేసిన దాన్ని సీక్వెన్స్గా అని అనేది వేస్తారండి. మీకు నేను తర్వాత చూపిస్తాను అని ఎలా వేయాలని. సో అలా అని వేసేసి పెట్టేస్తారనమాట. సో మాకేంటంటే మాకు ఆల్రెడీ వాళ్ళు చెప్తారనమాట, ఇది ఇన్ని పాయలది, ఇది ఇన్ని పాయలది అని చెప్పేసి చెప్తారు. సో నార్మల్గా 4 పాయలు ఉంటుందండి, 6 పాయలు ఉంటుంది, 16 పాయలు ఉంటుంది, 10 పాయలు ఉంటుందండి. సో ఎన్ని పాయలు ఎక్కువ అయితే అంత వర్క్ ఎక్కువ అవుతుందన్నమాట. సో 4 పాయలు అంటే అచ్చత్కడం అంటారనమాట. సో అచ్చత్కడం ఎలా కూడా మీకు చూపిస్తానమాట. సో ఆ ప్రాసెస్కి ఏంటంటే ఒక మనిషి ఉండాలండి. దాన్ని ఒకటి అతకాలి అంటే మొత్తం దగ్గర దగ్గర ఈ థ్రెడ్స్ ఎన్ని ఉన్నాయో అన్నీ అతకాలన్నమాట. మీకు నేను ఒక నెక్స్ట్ వీడియోలో పెడతానమాట. సో అదేంటంటే పెద్ద వైట్ కలర్ అండ్ బ్లాక్ కలర్ ఉన్న దాంట్లో ఏంటంటే అండి శారీస్ ఉంటాయి. అండ్ ఈ రెడ్ కలర్ ఉంది కదా అండి, దాంట్లో ఏముంటుందంటే అంచు అన్నమాట. మన చీర అంచు ఉంటుంది కదా అండి, సో అదనమాట. ఇది లాస్ట్ ఎండింగ్కి, చీర ఎండింగ్కి అండ్ చీర స్టార్టింగ్ ఉంటుంది కదా, అదనమాట. దీన్ని టైం టేకింగ్ ప్రాసెస్ అని చెప్తున్నాను కదా మీకు. అన్నీ చూడండి డీటెయిల్డ్గా, తర్వాత మీరు శారీని చూడండి. ఇంత కష్టపడితే శారీ వస్తుందని తెలుస్తుంది. అండ్ ఈ శారీలో వాళ్ళు ఆల్రెడీ కలర్స్ అనేవి వాళ్ళే అద్దిస్తారనమాట. సో ఒక్కొక్క దానికి డివైడ్ చేసి వాళ్ళే ఇస్తారు. దీంట్లో దగ్గర దగ్గర ఒక 5000 పైగా థ్రెడ్స్ ఉంటాయన్నమాట. సో ఆ థ్రెడ్స్ని వాళ్ళు 5000 టైమ్స్ అతకాలన్నమాట. సో మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సో మీరు వెయిట్ చేయండి. దీనికి ఒక ప్రాసెస్లలో కూడా అండి చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంచెం ప్రాసెస్ని మిస్ చేసినా కానీ అటు ఇటు అయినా కానీ మొత్తం ఆ డిజైన్ పోతుందన్నమాట. సో ఆ చతకడం కానీ మిగతా ప్రాసెస్ని చేయడం కానీ మొత్తం వాళ్ళు చాలా జాగ్రత్తగా చేయాలన్నమాట. సో మేము వేరే వాళ్ళకి ఏదైనా ప్రాసెస్ ఇచ్చే ముందే మొత్తం చెప్తామన్నమాట. ఇది ఇన్ని పాయలది చీర, ఇది ఇన్ని పాయల ఏంటి అని చెప్పేసి చెప్తూ ఉంటామన్నమాట. సో దీనికి వాళ్ళు ఏం చేయాలి అనేది కూడా మీకు నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇందులో నార్మల్గా మా డాడీ చేసేది కలర్స్ ఉంటాయండి. మీకు ఆల్రెడీ చూపించాను కదా ఒకటి. ఇది మా డాడీ ప్రజెంట్ వేసేదన్నమాట. చూసారు కదా అండి, డిజైన్ మీకు కనిపిస్తుంది కదా. సో ఈ డిజైన్ అనమాట, ఈ డిజైన్ మా డాడీ వేస్తారు. సో మాకు మీద ఉండే సావుకారి అంటాం మేమన్నమాట, మా హెడ్. వాళ్ళ దగ్గర నుంచి మేము 12 శారీస్ని తీసుకున్న తర్వాత ఇలా ఒక్కొక్కటిని ఒక ఒక కట్టుని తెంచి జాగ్రత్తగా అండి, ఎందుకంటే దాన్ని తెంచబోయే లోపు వేరేవి పువ్వులు తెగిపోయాయి అనుకో డిజైన్ పోతుందన్నమాట. సో మళ్ళీ వాటిని అతుకు పెట్టాలి, ప్రాపర్గా డిజైన్ రాదు, కిందికి మీదికి అవుతుంది. సో జాగ్రత్తగా చేస్తామన్నమాట. దీన్ని అని తీయడం అంటారనమాట. వీటిని జాగ్రత్తగా అలా చేస్తారనమాట. చూసారు కదా అండి, అలా చేసి జాగ్రత్తగా వాటికి ఒక మెజర్మెంట్ వేసుకుంటామన్నమాట. అన్నీ ఒకే ఏమంటారంటే లెవెల్ వచ్చేలాగా చేస్తామన్నమాట. ఈ ప్రాసెస్లో మా ఊరు మొత్తం చేస్తుందండి, మేమే కాదు. ఒకరేమో అచ్చతకడానికి ఉంటారు, ఒకరేమో కండలు పట్టడానికి ఉంటారు, కొంతమంది ఏమో అల్లు కలపడానికి ఉంటారు, కొంతమంది చీరలు నేయడానికి ఉంటారు. అండ్ కొంతమంది ఏంటంటే మా దగ్గర ఉంటాయి కదా అండి నేసేవాళ్ళు, హ్యాండ్లూమ్ చేసే వాళ్ళ కింద వర్క్ చేసే వాళ్ళు ఉంటారనమాట.
మీకన్నీ చూపిస్తాను నేను. చూసారు కదండీ! మా డ్యాడీ ఒక మెజర్‌మెంట్ తీసుకొని ఒకటి స్టిక్ చేసి పెట్టారు. అండ్ సేమ్ సెకండ్‌దే తీసుకొని కూడా దానికి తగ్గట్టుగే మెజర్‌మెంట్ చేసుకుంటారనమాట. సో, ఆ మెజర్‌మెంట్ తగ్గట్టు దీనికి కూడా టై చేసి దగ్గరికి వేస్తారు. సో, దీన్ని బట్టి ఏంటంటే ఒక డిజైన్ అనేది వెనక ముందు పోకుండా ప్రాపర్‌గా ఉంటుందనమాట. ఇది చేసేదేంటంటే స్టార్టింగ్ ప్రాసెస్ అనమాట. ఇది మనం నార్మల్‌గా వాళ్ళు ఆల్రెడీ డిజైన్‌ని అద్ది మాకిచ్చిన తర్వాత శారీస్‌ని ప్రిపేర్ చేయండి అని చెప్పినప్పటి నుంచి ఇది స్టార్టింగ్ ప్రాసెస్ అనమాట. ఈ ప్రాసెస్ నుంచి మీకు నేను ఎండింగ్ శారీ ఎలా వచ్చిందనే ప్రాసెస్ దాకా తీసుకొని వెళ్తాను. అండ్ మీకు ఇంకొక వీడియో కూడా తయారు చేస్తానండి. ఇది నార్మల్‌గా వాళ్ళు కలర్స్ అద్దారు కదా అండి! ఇది ఎలా అద్దారు అనేది కూడా మీకు నేను చూపిస్తాను. ఫస్ట్ అది అక్కడి నుంచే చేద్దామంటే ఆల్రెడీ మా డ్యాడీ ఈ మధ్యన నేను చేయలేను అని చెప్పేసి బయట వాళ్ళతోని చేయిస్తున్నాడనమాట. సో, అందుకని మాకు ఇంట్లో అనేవి ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి వచ్చేయాయి. లేకపోతే మీకు స్టార్టింగ్ నుంచి తీసుకొని వస్తుండే అది వైట్ కలర్‌లో ఉంటుంది. ప్యూర్ వైట్ అండి. దానికి వీళ్ళు కలర్స్ వేసి కట్లు వేసుకొని ఒక డిజైన్‌ని అద్దుకొని ఈ ప్రాసెస్ దాకా తీసుకొనొస్తారనమాట. చూసారు కదా! మా డ్యాడీ ఆల్మోస్ట్ డిజైన్ మీకు కనిపిస్తుందనుకుంటాను. సో, ఇందులో ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ అని డ్యాడీ సీక్వెన్స్‌గా పెడుతున్నారు కదా అండి! వాళ్ళు అతికేటప్పుడు కూడా సీక్వెన్స్ లాగానే తీస్తారనమాట. ఏ సీక్వెన్స్‌తోని పెట్టారో ఆ సీక్వెన్స్‌ని తీసుకొని వాళ్ళు అతకడం స్టార్ట్ చేస్తారు. అండ్ ఫస్ట్ ఈ ప్రాసెస్ అండ్ దెన్ నేను చెప్పే అతకడం ప్రాసెస్ అనమాట. నార్మల్‌గా దీంట్లో ఎన్ని స్టెప్స్ ఉంటాయో మీకే చూపిస్తాను. దీన్ని స్టెప్స్‌గా మనం డివైడ్ చేయలేమండి. ఎందుకంటే చేస్తూ చేస్తూ పోతే చాలా స్టెప్స్ అయితాయి కనుక. సో, దీన్ని మనం పార్ట్ 1గా చెప్దామనమాట. అండ్ ఈ పార్ట్ 1లో ఏంటంటే డ్యాడీ ఫస్ట్ అన్ని పోగులని చాలా జాగ్రత్తగా విప్పుతారు. అండ్ మెజర్‌మెంట్ తీసుకుంటారు. ఈ వీడియోలో మొత్తంలో మా డ్యాడీ ఏం చేస్తున్నారు అంటే డిజైన్ రావడానికి ఒక మెజర్‌మెంట్ వేస్తున్నారనమాట. మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. ఈ డిజైన్‌ని పత్తికాయ డిజైన్ అంటారనమాట. మెయిన్‌గా ఇవి పోచంపల్లిలో వేసే డిజైన్స్. ఆ డిజైన్స్ అప్పుడప్పుడు కొన్ని ఊర్లలో వాళ్ళు కూడా వేస్తూ ఉంటారనమాట. వీటిని నార్మల్‌గా హ్యాండ్లూమ్‌తోని క్లాత్‌ని ప్రిపేర్ చేస్తారు కాబట్టి దీనికి అంతగా ఏమంటారు ఏ డిజైన్ అయినా గానీ ఇది మనం చేసుకోవచ్చనమాట. నిలువు పేక అని ఉంటుందనమాట. నిలువేసుకోవచ్చు, అడ్డం వేసుకోవచ్చు. దీంట్లో మనకి అన్నీ తెలుస్తాయన్నమాట. ఏ డిజైన్‌కి ఏ కలర్ వేయాలని కూడా మనం మార్చుకోవచ్చనమాట. ఒకవేళ కొంచెం స్క్రాచ్ లాగా దాని మీద కొంచెం పోగు తెగినా కానీ మొత్తం విప్పాల్సి ఉంటుంది. అంటే విప్పింది మళ్ళీ యూజ్ చేయలేమనమాట. అది ఖరాబ్ అయినట్టే. సో, మళ్ళీ దాన్ని విప్పి మళ్ళీ నేయాలన్నమాట. సో, మా దగ్గర క్లాత్ వచ్చినప్పుడు, మాకేదైనా కాంట్రాక్ట్ వచ్చినప్పుడు మేము దాన్ని చాలా జాగ్రత్తగా చేయాలి. మిస్టేక్ అయింది కదా అని దాన్ని పక్కన పెడితే అది మళ్ళీ మా మీదనే ఏస్తారండి. మళ్ళీ వర్క్ చేయమని మాకే ఇస్తారు. ఒకవేళ దాని మీద వర్క్ చేసే ఛాన్స్ లేకపోతే దాన్ని ఎంత చేసినా అది బాగా కాకపోతే మేమే దానికి మనీ పే చేయాలన్నమాట. ఇలా ఫస్ట్‌లో కొత్తగా వచ్చిన వాళ్ళు మాత్రం చాలామంది మనీ పే చేస్తారనమాట. సో, ఎందుకంటే వాళ్ళకి ఇది జరిగితే నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలో తెలవదు. ఆ టైంలో వాళ్ళు ఏం చేస్తారంటే ఒకటి చేయకుండా ఇంకొకటి చేస్తారు. సో, ఆ ప్రాసెస్‌లో ఏమవుతుందంటే అండి ఖరాబ్ అవుతుందనమాట. సో, మా డ్యాడీ ఏం చేశారంటే ఇది మొత్తం ఎన్ని పాయలో మీరే కౌంట్ చేసి చెప్పండి. నేను వింటుంది కాకుండా మీరు ఎన్ని పాయలు అని కూడా కౌంట్ చేసుకుంటే పెట్టుకోవచ్చు. ఎన్ని పాయలని చెప్పేసి నాకు కామెంట్స్‌లో పెట్టండి. ఇలా ఒక్కొక్కటి తీశారు కదా అండి! అలా తీసి టై చేసి పెట్టడమే ఒక పాయ కింద కన్సిడర్ చేస్తారు. సో, మా డ్యాడీ ఎన్ని ముళ్ళు వేస్తే అది అన్ని పాయలు అనమాట. మ్యాక్స్ ఇది ఇంతసేపు చేస్తున్నారు కాబట్టి 8 ఆర్ 10 ఆర్ 16 అయి ఉంటుంది. నేను కౌంట్ చేయలేదనమాట. సో, మేము డైలీ ఇలా 8, 16, 10 వేయిస్తూ ఉంటారండి. సో, దీనివల్ల ఏంటంటే మాకు టైం పడుతుంది. అండ్ వాళ్ళ అచ్చులు అతికే వాళ్ళకి కూడా టైం పడుతుందనమాట. సో, కొంచెం వాళ్ళు మాట్లాడుకుంటూ అతుకుతారు కాబట్టి వాళ్ళకి టైం తెలీదు. బట్ మేము ఇలా వర్క్ చేసేటప్పుడు మాత్రం మాకు టైం తెలుస్తుందనమాట. చూసారు కదా! నేను కౌంట్ చేస్తున్నాను. కౌంట్ చేసేసాననమాట. ఈ మొత్తం 8 పాయలనమాట. ఇందులో డిజైన్ చూసారు కదా అండి! గ్రీన్ వేశారు, ఆరెంజ్ వేశారు అండ్ వైట్ ఆల్రెడీ ఉంటుంది అండ్ రెడ్ వేశారు చూసారు కదా! కలర్ ఎంత బాగుంది కదా అండి! శారీ ప్రిపేర్ చేసిన తర్వాత కూడా చాలా బాగుంటుంది. వాళ్ళు ఆల్రెడీ చాలా రకాల కలర్స్ ఇస్తారు అండి. మెయిన్‌గా వైట్ ఇస్తారు, బ్లూ ఇస్తారు, వైలెట్ ఇస్తారు, ఆరెంజ్ ఇస్తారు, ఇంకా బ్లాక్ ఇస్తారు. ఇంకా యాష్ కలర్ కూడా ఇస్తారండి. యాష్ కలర్ చాలామంది తీసుకుంటారు. ఆ కలర్స్‌ని బట్టి పింక్ కూడా ఇస్తారు, రెడ్ కూడా ఇస్తారు. ఆ కలర్స్‌ని బట్టే అనమాట ఎక్కువ బ్రౌన్ రకరకాల కలర్స్ ఉంటాయండి.
బ్లూలోనే టైప్స్ ఆఫ్ కలర్స్ ఉంటాయి, గ్రీన్‌లో టైప్స్ ఆఫ్ కలర్స్ ఉంటాయి. థిక్ గ్రీన్ ఇస్తారు, లైట్ గ్రీన్ ఇస్తారు. మీకు నేను నార్మల్‌గా మా ఇంట్లో కూడా క్లాత్‌ని కూడా వేసుకుంటాము. మీకు నేను వీడియోలో చూపిస్తాను. మేము నార్మల్‌గా వేసుకునే క్లాత్స్ చూపిస్తాననమాట. ఒక వీడియోలో మొత్తం పెడతాను. మేము ఒకప్పుడు మెటీరియల్ కూడా ప్రిపేర్ చేస్తూ ఉండేనండి. ఆ మెటీరియల్ కూడా పెడతాననమాట. నాకు మాత్రం బాగా నచ్చేదేంటంటే డ్రెస్ మెటీరియల్స్ అనమాట. శారీస్ ఎలాగో కట్టుకోలేం కాబట్టి ఎక్కువగా ఒక్క శారీ మాకు 1200, 1500 పడుతుందంతే. డిజైన్‌ని బట్టి పడుతుందనమాట. సో, మెటీరియల్ అయితే మాకు ఒక 250కి దొరుకుతుందనమాట. మాది పెద్ద పన్నే అంటారు కాబట్టి అంటే కొన్ని మన మొగ్గలను బట్టి ఉంటుందండి. పెద్ద మొగ్గం అని కూడా అంటారు. సో, ఆ మొగ్గాల బట్టి అయితేనేమో కొంచెం పన్నె పెద్దగుంటుంది కాబట్టి మనకి క్లాత్ ఒక 1 మీటర్ తీసుకుంటే సరిపోతుంది. ఆర్ 1 ½ మీటర్ తీసుకుంటే సరిపోతుంది చిన్న పిల్లలకి. అండ్ పెద్దవాళ్ళకైతే 2 మీటర్స్. చాలా బావుంటుందనమాట. మీరు కూడా కాన్సంట్రేషన్ చేస్తూ చూడండి.